అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. వివాహ సమయంలో కన్యను బుట్టలో తెచ్చే ఆచారం కొంతమందికి ఉంటుంది. ఇలా ఎందుకు తేవాలి? దీనికి వెన్నుక ఉన్న కారణం ఏమిటి అంటే, ముందుగా ఆమెతో గౌరీ పూజ చేయించి తరువాత వెదురుతో చేసిన బుట్టలో కొద్దిగా ధాన్యం పోసి ఆమెను అందులో కూర్చోమని మేనమామలు కలిసి ఆ అమ్మాయిని వివాహ వేదిక మీదకు తీసుకుని వస్తారు. బుట్టలో ఎందుకు కూర్చుంటుంది అంటే, అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతుంది. అవతలి వారి వద్ద భార్య స్థానాన్ని పొందుతుంది. సహధర్మచారిణి ఆమె ఉంటే తప్ప ఆయనకు ధర్మం నడవదు. అంటే దైవ రుణం, పితృరుణం, ఋషి రుణం తీరవు. ఆయన ఒక యజ్ఞం చేయాలంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమెయే అతని లక్ష్మి. అందుకే లక్ష్మి ఉండే 5 స్థానాల్లో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం. పాపిడిలో బొట్టు పెట్టుకొని తీరాలి. అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్టుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది. ఆమె నిత్యానపాయిని. ఆమె ఎన్నడూ విష్ణువుని విడిచిపెట్టి ఉండదు. శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది. ఆయన కృష్ణ భగవానునిగా వస్తే రుక్మిణీదేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు. అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది. ఆడపిల్ల. ఆడ అంటే తెలుగులో అక్కడ, అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. ఇక్కడ లక్ష్మి పుట్టింది. మరి అదృష్టం ఏమిటి అంటే, ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను. ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి అంటే, ఆ లక్ష్మి ఎప్పుడూ నారాయణకే చెందుతుంది. అందుకే ఆమె లక్ష్మి కనుక పద్మంలో కూర్చోవాలి. వెదురుబుట్ట పద్మానికి సంకేతం. ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసి రావాలి. వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞాలు చేయాలి. ఆయనకు సంతానం కలగాలి. ఆ తండ్రి రుణం తాను ఆ సంతానాన్ని పొందితే తీరుతుంది. ఆ సంతానం నా నుండి రావాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. విడిచి వెళ్ళకూడదు వేదిక మీదకి. లక్ష్మి ఉంటేనే ఐశ్వర్యం. లక్ష్మిగా ఆమె వేదిక మీదకు వెళుతుంది అంటే నారాయణమూర్తిని పొందటానికి పద్మంలో వెళ్ళాలి. అయ్యా, నీ లక్ష్మిని తీసుకువస్తున్నాము. ఈ ప్రేమ ఎవరిది అంటే మా అక్క చెల్లెళ్ళది. మా అక్క చెల్లెళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెళ్తారు. తీసుకువెళ్ళి బుట్టలో ఎదురుగా కూర్చోబెడతారు. ఈమె నీ లక్ష్మి అని. ఇద్దరూ ఒకటైపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోనక్కర్లేదు. నారాయణు ప్రక్కన లక్ష్మీయే. అందుకే ఒక పీట మీదకు మారిపోతారు ఇద్దరు. బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌఢ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతుంది. ఇప్పుడు సుసంపన్నుడవుతాడు. లక్ష్మిని తీసుకొచ్చారు మా అబ్బాయి కోసం అని పరవశించిపోయేవాడు మగపిల్లవాడి తండ్రి. అందుకే అయ్యా, మీరు ఇంత ఆదరభావంతో లక్ష్మీదేవిని తెచ్చారు, నారాయణుడు అని నా కొడుకును చూసి మీరు 10 కాలాలు బ్రతకండి అని ఆయుక్కారకం కనుక అంచు ఉన్న పంచుల చాపు మేనమామలకు ఇస్తారు. మేనమామలే ఎందుకు తేవాలి? తెలుగునాట ఒక లక్షణం ఉంటుంది. అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరే నీకు భార్య పుట్టింది అంటారు. ఎన్నడూ నేను నా మేనకోడల్ని ఆ దృష్టితో చూడలేదు. ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణ్ను చేరుతుంది అనుకున్నాను. భర్తృభావనంతో చూడలేదు. పవిత్ర భావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తారు మేనమామలు. అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.